ఎంతో మంది జీవితంలో కీడులోకి, ఇరుకుల్లోకి, ఇక్కట్లోకి దిగిపోతానికి కారణం ఏంటంటే వివేచన లేక. రెండోది ఏంటంటే సోమర్తనం, కేర్లెస్. మూడో రకమైన విషయము, మూడవ కారణము, మనుషుడి జీవితంలో నాశనం వస్తాము, మనుషుడి జీవితంలో కీడు వస్తాము, మనుషుడి జీవితంలో అపవాది దాడి చేస్తాము, మనుషుడి జీవితంలో నష్టం కలుగుతాము. మూడో కారణం ఏంటంటే ఎక్కడ? సామెతలు 19:2. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తెలివి లేకపోతాం మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఆ మాటకు అర్థం ఏంటంటే తొందరపడి నిర్ణయాలు చేసేవాడు దారి తప్పిపోతాడు. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ఒకని మూర్ఖత అంటే ఏంటి? ఇగ్నోరెన్స్ ఇస్ ఎ సిన్. యాలలో అనేక సార్లు చెప్తున్నాం, మూర్ఖత, తెలియదు అంటాము, పాపము. మూర్ఖంగా బ్రతుకుతాము, పాపము. మూర్ఖ ప్రజలని దేవుడు ఎన్నోసార్లు పిలుస్తాడండి. మూర్ఖ ప్రజలు, దే ఆర్ ఇగ్నోరెంట్. తెలీదు. ఎద్దుకు తెలుసు యజమాని ఎవరు, గాడిదకి తెలుసు ఇల్లేదో. ఈ ప్రజలు మూర్ఖులయ్యా, విననొల్లని ప్రజలయ్యా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ హ్యావ్ డిజైర్? ఇఫ్ యూ హ్యావ్ డిజైర్, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ టు గో ఇన్ ఇట్? నువ్వు ఒక పని చేయాలనుకుంటావు, ఎలా చేయాలో తెలుసా? ఒక ఇల్లు కట్టాలంటున్నావు, ఎలా కట్టాలో తెలుసా? డబ్బులు చాలదు ఇల్లు కడతానికి, బుర్ర కావాలి. ఎలాంటి ఇల్లు కావాలి? ఎందుకంటే ఈరోజు చాలామంది ఇల్లు కడతానని అప్పుల్లో మిగిలిపోతున్నారు. ఎంత ఉంది, ఎంత కావాలి, ఎస్టిమేట్ ఎంత, రియాలిటీ ఎంత? ఎందుకంటే ఎస్టిమేట్కి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. ₹1,00,00,000 ఇల్లు కట్టచ్చండి, కట్టి ముంచిన తర్వాత 5 కోట్లు అయిందండి. ముందు లెక్క రాలేదే, సడన్గా ఆశలు మారిపోయి. ఎందుకంటే వేద్దామన్న తలుపు అక్కడికి వెళ్ళి చూస్తే తలుపు మారిపోయింది, అది వేద్దాం అనుకున్నాం, అది మారిపోయింది. ఫ్లోరింగ్ ఒకటి అనుకున్నాం, సడన్గా వేసింది ఇంకోటి. సీలింగ్ ఒకటి అన్నావు, వేస్తుంది ఇంకోటి. కానీ ఒక వ్యక్తి, ఇఫ్ ఈస్ గాట్ నాలెడ్జ్ హ్యాస్ టు బి గెయిన్డ్. నాలెడ్జ్ అంటే ఏంటి? గో టు ద ఫీల్డ్. నువ్వు కడతానన్న తర్వాత వెళ్తున్నావు చూడు, కడతానికి ముందు ఏం చేయాలో చెయ్యి. టైం వేస్ట్. నో, అది ముఖ్యం. అప్పుడు నీకు రియలైజేషన్, ఎక్స్పెక్టేషన్ ఏంటి, రియాలిటీ ఏంటి అనేది తెలిసిపోతుంది. నువ్వు అనుకుంది ఇంత అవుతుందా, అయితే ఇప్పుడు నాకు అవ్వదు, నేను బెటర్ వెయిట్ చేస్తా, కొంచెం ఎదురు చూస్తా, ఇంకొంచెం కష్టపడతా, ఇంకొంచెం ప్రయాసపడతా, లేకపోతే బడ్జెట్ సాక్రిఫైస్ చేసుకుంటా, లేకపోతే తక్కువలోనో అంటాను. మీరు చేయగలిగింది ముందుగానే మీరు పరీక్షించుకుంటేనే కానీ పని ప్రారంభించద్దు. దేవుని వాక్యంలో చూస్తున్నాము, డిజైర్ వితౌట్ నాలెడ్జ్ ఇస్ నాట్ గుడ్. అదే రీతిగా, హౌ మచ్ మోర్ విల్ ద హేస్టీ ఫీట్ మిస్ ద వే. మార్గాన్ని కంగారుగా తీసే అడుగులు దారి తొలగించేస్తారంట. ఈరోజు చాలా మంది దారి మొదట్లో ప్రారంభించింది మంచిదే, ఆశ మంచిదే, కోరిక మంచిదే, చేద్దామనుకున్న పర్పస్ మంచిదే, చేస్తాం ప్రారంభించిన తర్వాత కంగారుగా చేస్తూ దారి తప్పిపోయారు. ఎక్కడ వచ్చిన మరొకసారి తెలుగులో చదువుదామండి. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ఒకడి మూర్ఖత తన ప్రవర్తనని తారుమారు చేస్తుంది. Psalms 82:5. జనులకు తెలివి లేదు, జనులకు ఏమీ లేదు తెలివి. అందుకనే బైబిల్ ముందే చెప్పింది కదా, జనులకు తెలివి లేదు. మాకు తెలివి లేదులేండి. ఇక్కడ చెప్పే జనులు అంధకార ప్రజలు, క్రీస్తుని ఎరగని వారు, చీకట్లో సంచరించేవారు. తెలివి లేనివాడు చీకట్లో ఉన్నవాడు, తెలివి కలిగిన వాడు వెలుగులో ఉన్నవాడు. ఎందుకంటే వెలుగే మనకి ఏది సరి ఏది తప్పు తెలియజేస్తుంది. చీకట్లో ఏది సరి ఏది తప్పు ఎప్పటికీ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ మాట చదవండి, జనులకి తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు ఏంటంట? ఎక్కదో బుర్రకి, వారు గ్రహింపరు. నెక్స్ట్, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. వారు ఎక్కడ ఉంటారంట? అంధకారంలో ఏం చేస్తారంట? పడుకునేవారు కాదు, మూల కూర్చునేవారు కాదు, అంధకారంలో ఇటు అటు తిరుగుతారంట. అంధకారంలో ఎప్పుడన్నా తిరిగారా? తెలిసిన ఇంట్లో కాదు, తెలిసిన ఇంట్లోనే కరెంటు పోతే ఇట్లా 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 తట్టుకుని పోతాం. తెలియని స్థలంలో వదిలి పరిగెత్తరా అనాలి. చీకట్లో ఏం చేస్తావు? ఎన్ని దెబ్బలు ఉంటాయి? ఈ తెలివి లేని వారు, గ్రహింపు లేని వారు చీకట్లో అంధకారంలో అటు ఇటు తిరిగేవారంట. దెబ్బలు తరుగుతాయా తరగవా? డెఫినెట్లీ.
ఈరోజు వెలుగు లేని జీవితము, భయంకరమైన జీవితము, దెబ్బలు, గాయాలు, అవమానాలు, నిందలు, పోరాటాలు, సమస్యలు. దేవా నాకు ఈ జీవితం వద్దు, నేను చచ్చిపోతాననే బ్రతుకులు. దేవుడు అట్లా తెలియజేయబడుతుంది ఈ ప్రజలకి. దే డు నాట్ హ్యావ్ అండర్స్టాండింగ్. అదే సమయంలో దే వాక్ అబౌట్ ఇన్ డార్క్నెస్, ఆల్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ షేకెన్. ఆ మాట చదవండి. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. దేశమునకు ఉన్న ఆధారములన్నీ కదులుచున్నాయి. 6-7 కూడా చదువుతామండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. ఏంటంట? మీరు దైవములో, మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుడిలాగా ఉన్నవారు, మీరు దేవుని బిడ్డలు అన్నారు. యు ఆర్ ద సన్స్ ఆఫ్ ద మోస్ట్ హై. యావే బిడ్డలు, కుమారులు అని పిలబడుతున్నారు. కానీ మిగతా వారు చచ్చినట్టు పనికిమాలిన చావు, దిక్కుమాలిన చావు మీకు వస్తుందంట. ఇందుకు నీవు దేవుని ఎరిగిన వ్యక్తి ఓటములో ఉండాలి. ఇందుకు నీవు దేవుని ఎరిగిన వ్యక్తి చేతకాని వాడిగా బ్రతకాలి. ఇందుకు నీవు దేవుని ఎరిగిన వ్యక్తివి, దేవునికి అవమానం తెచ్చే బ్రతుకు ఉండాలి. చీకట్లో ఉన్నావు కాబట్టి అజ్ఞానం, ఏమాత్రం మూర్ఖత్వం, ఈ ఆలోచిస్తానికి ఇష్టం లేదు. మూర్ఖులంట, మూర్ఖ ప్రజలు, విననొల్లని ప్రజలు. మాట వినిపించక కాదు, వింటానికి లోబడక. ఈ వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకు ఈ రీతిగా ఉంటున్నారు ఎంతో మంది వారి జీవితంలో చూస్తే, ఐ డోంట్ నో. ఎందుకు ఇది జరిగింది? ఐ డోంట్ నో. ఎందుకు ఈ కష్టం? ఐ డోంట్ నో. వై డోంట్ నో? వాట్ యు మీన్ ఐ డోంట్ నో? ఎందుకు ఇలాగైందంటే ఐ డోంట్ నో ఏంటి? తెలుసుకో. నో ఫస్ట్. ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్లీ. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఆన్సర్ యాజ్ ఐ డోంట్ నో ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో కలుగుతున్న కీడు ఎప్పటికీ ఆగదు. నీకున్న జబ్బు ఎప్పటికి పోదు. నీ జీవితం ఎప్పటికీ మారదు. ఎందుకు అని తెలుసుకో, ఇట్లా మారుతుంది. నువ్వు తెలుసుకుంటావు. డయాగ్నోసిస్ ద నెంబర్ 1 అంటారు. ఈరోజు హాస్పిటల్స్ చూస్తే, అన్ని హాస్పిటల్ ఒకటే, చాలాసార్లు చూస్తే అన్ని హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ ఆ పారాసిటమాల్ రాసేటప్పుడు ఆ బ్రాండ్స్ కొంచెం మారుతాయేమో కానీ మెడిసిన్ ఒకటే ఉంటుంది. బట్ ద ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు పెద్ద హాస్పిటల్ వెళ్తానికి కారణం ఏంటంటే వారు డయాగ్నోస్ చేస్తానికి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్. నీ సమస్య ఏంటి? ఈరోజు మీ జీవితంలో కూడా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఎందుకని నీవు జీవితంలో ముందుకెళ్ళలేకపోతావు? ఈరోజు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఐ హ్యావ్ నో ప్రాబ్లం అంటారు. చీకట్లో అటు ఇటు తిరిగే రకం అది. ఏంటి నీ సమస్య అంటే చెప్పాలి. ఇదిగో ఇది నా సమస్య, ఇందులో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఇందులో నాకు దృష్టి కలుగుతలేదు, ఇది నాకు అర్థం కావట్లేదు, ఇది నేను చేయలేకపోతున్నాను, కాబట్టి ఇది తెలుసుకుంటాను, ఇది నేర్చుకుంటాను, ఇదేంటో ప్రభు చిత్తం ఏంటో కనిపెట్టి తెలుసుకుంటాను, పరీక్షించి తెలుసుకుంటాను, వాక్యం చదివి తెలుసుకుంటాను, ప్రార్థన చేసి తెలుసుకుంటాను. ప్రభు నామములో వేడుకుంటాం మిమ్మల్ని. మీ జీవితంలో ప్రభు చిత్తం తెలియకున్న ఏ ఒక అడుగు తీయొద్దు. అది మేలు కాదు, కీడు నాశనమే. జాగ్రత్త. 4వది ఏంటంటే అనేక మంది జీవితంలో నాశనము, కీడు, నష్టము, అకస్మాత్తుగా వచ్చే కీడులో కొట్టుకుని పోతాము, వరదల్లో కొట్టుకుపోతాను. కారణం ఏంటంటే దేవుడిచ్చిన వారిని, దేవుడిచ్చిన వాటిని, దేవుడిచ్చిన వస్తువుల్ని, దేవుడిచ్చిన వ్యక్తుల్ని, దేవుడిచ్చిన తలాంతుల్ని దే మిస్యూస్. ఈరోజు మనుషుడు లుకింగ్ ఫర్ షార్ట్ కట్స్. ఏ బిలీవర్ విల్ నాట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్. యేసు ప్రభు ఎవరికి షార్ట్ కట్ అవ్వలే. యేసు ప్రభుని ఓన్లీ వన్ వే, ఒకే మార్గం, ఒకే దారి, ఒకే వ్యక్తి. యేసు ద్వారంగానే, యేసు మూలంగానే, యేసుని బట్టే. ఇంకా వేరే అడ్డదారులు లేవు. నో రికమెండేషన్స్, నో షార్ట్ కట్స్. నీవు సిలువెత్తుకుని ఆయన వెంబడించాలంటే సిలువెత్తుకుని చచ్చినట్టు వెంబడించు. ఎందుకంటే తన్ను తాను ఉపేక్షించుకుని అనుదినము తన సిలువెత్తుకుని నన్ను వెంబడించాలని యేసు ప్రభు తెలియజేశాడు. ఈరోజు ఇఫ్ యూ డోంట్ థ్రైవ్ ఫర్ డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా చాలా ముఖ్యము. సోమరంగా ఉండటం చాలా సులభం అండి. జీవితంలో ఒకడు దరిద్రుడిగా ఉంటామో లేకపోతే పేదవాడుగా ఉండటానికి ఏమి చేయక్కర్లేదు. ఎప్పుడైనా ఆలోచించారా? నేను పేదవాడుగా ఉంటాను అన్నవాడు ఏం చేయక్కర్లేదు, ఏం మార్పు అక్కర్లేదు. నేను దరిద్రుడిగా ఉంటానన్నవాడు ఏం మార్పు అక్కర్లే. నేను అడుక్కునే బ్రతుకుతానన్నవాడు ఏ దృష్టి వద్దు. అడుక్కున్నాడికి దృష్టి ఎందుకు? లెగుస్తాడు,
ఒక కడుగుతాడు, అది కడుగుతాడు, కడగడు. అబ్బా అయ్యా 4 సార్లు చేతులు ఉప్పు, ఎవడో ఒకడు వేస్తాడు, తిను, పడుకో, లే, స్నానం వద్దు, ఏమొద్దు, పడండు. దేనికన్నా పోరాడాల్సింది ఉందా? శరీరాన్ని దేనికైనా ఎదిరించాల్సింది ఉందా? జీవితంలో ఏదో దృష్టి కలిగి పోరాడాల్సింది ఉందా? రక్షకుడు కొరకు ఎదురు చూడాల్సింది ఉందా? ఆ గుడ్డి భర్తమే అన్నాడు, నేను ఉండను ఇట్లా, నేను ఉండను ఇట్లా, నాకు మార్పు కావాలి. ఎందుకు అడుక్కుని బ్రతకచ్చు కదా? నేను అడుక్కుని బ్రతకను. ఎవరు నాకు చూపినవ్వగలిగింది? యేసు వస్తాడా? యేసుని గురించి ఇన్న భర్తమై ఎదురు చూస్తున్నాడంట. యేసు రాక కొరకు. యేసు ప్రభు వస్తున్నాడు అని తెలిసిన వెంటనే, దావీదు కుమారుడా నన్ను కరుణించు కేక వేస్తున్నాడు. మనుషులు ఉస్సు అంటారు, దావీదు కుమారుడా నన్ను కరుణించు కేక వేస్తున్నాడు. పక్కన ఉన్నవారు ఊరుకో, బోధకుని డిస్టర్బ్ చేయొద్దు, దావీదు కుమారుడా నన్ను కరుణించు కేక వేస్తున్నాడంట. ఈస్ డెస్పరేట్. I'm asking you, are you looking for are you desperate for the change in your life? మీ జీవితంలో మార్పు కొరకు పట్టుదల కలిగి ఉన్నారా? లేకపోతే ఇంకా అంతేలా మన పరిస్థితి, నాకు కళ్ళు లేవు అంటే ఏంటి, నేను అడుగునే తినాలి. గుడ్డి భర్తమైకి కళ్ళు ఇచ్చిన దేవుడు, దృష్టిని ఇచ్చిన దేవుడు, నీ జీవితానికి కూడా దృష్టిని ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు అదే రీతిగా పట్టుపడితే. ఈరోజు చాలా మందికి దృష్టి ఇవ్వక కాదు, దృష్టి ఇచ్చినా కూడా ఏం చేయాలని తెలియకున్నారు. బికాస్ దేవుడు ఇచ్చిన టార్గెట్కి కావాల్సిన డిసిప్లిన్ లేదు లైఫ్లో. దేవుని వాటిలో చూస్తానండి, ఒక వ్యక్తి చివరిగా ఎక్కడి నుండి దాడులు అన్నదప్పుడు చూస్తే యు సీ ఇట్ ఇస్ వెరీ క్లియర్. అపవాది ఎక్కడ? యోహాను 10:10 మనందరికీ తెలుసు. దొంగ దేనికి వస్తాడంట? దొంగతనానికి, హత్యకి, నాశనం చేస్తానికి వస్తాడంట. ఈరోజు మీ జీవితంలో దొంగతనము, హత్య, నాశనములు జరుగుతున్నాయంటే అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడు. చేతి వరకు వచ్చి పోతుందా? అపవాది దోచుకుంటాడు. జాగ్రత్త. దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటున్నారా? జాగ్రత్త. అపవాది నీ నిర్లక్ష్యతను బట్టి అపవాది దోచుకుంటున్నాడు, నీ అజాగ్రత్తను బట్టి అపవాది దోచుకుంటాడు. బైబిల్ చూస్తానండి, అపవాది ఏమంతా దోచుకుంటాడు అన్నప్పుడు బైబిల్ మొత్తంలో చదివితే బైబిల్ మనం చూస్తాము, అపవాది సంవత్సరాలు దోచుకుంటాడంట, అపవాది డెస్టినీస్ దోచుకుంటాడంట. డెస్టినీ అంటే ఏంటి? గమ్యాల్ని. ఓ బైబిల్ చూసినప్పుడు గమ్యం కోల్పోయిన వారు ఉంటారంటే చాలా మంది ఉన్నారు. సంసోను, నీ గమ్యం ఘనమైనది. దేవుడు నిన్ను తల్లి గర్భంలో చేసింది ఘనమైన విషయంలో, ఘనమైన కార్యం కొరకు. పోగొట్టుకోవద్దు. ఒక దెలీలాని చూసి, ఒక వేశ్యను చూసి పడిపోద్దు. గో, గమ్యం చేరు, గమ్యం తగినట్టుగా బ్రతుకు. గమ్యం పోగొట్టుకున్నాడు. ఎంతో మంది సంవత్సరాలు పోగొట్టుకుంటాను చూస్తున్నాము. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రేమతో అడుగుతున్నాను ఈ మాట. నాట్ బీయింగ్ హార్ష్, ఐమ్ టెల్లింగ్ అవుట్ ఆఫ్ పెయిన్. మీ వయసుకి, మీ జీవితానికి ఎంత సాధించారు? మీ వయసుకి, మీ జీవితానికి మీకు దేవుడిచ్చిన వరములు, తలాంతులు, అవకాశాలు, తరుణాలు, కుటుంబాలు, స్నేహితులు, స్నేహం అన్నీ కలిపితే మీరు సాధన ఎంత? డోంట్ కంపేర్ విత్ అదర్స్, కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. ఇంకోటి సాధించాడు ఎక్కువ, ఇంకోటి సాధించాడు తక్కువ కాదు. ఇంకోటి కన్నా నేను బెటర్ అని చెప్పొద్దు. అడుక్కున్నాడు గొప్పవాడు, నేను గొప్పడరా అంటాను. గొప్పతనం ఏం లేదు, ఇద్దరు అడుక్కున్నాళ్ళే. గుడ్డోడు నేను ఎక్కువ నడిచాను అని చెప్పుకుంటాను. గొప్ప ఏం లేదు, ఇద్దరు గుడ్డోలే. ఎక్కడ తిరిగాడు తెలియదు, ఎంత తిరిగినా అక్కడే ఉంటారేమో. బట్ దెన్ యూ హ్యావ్ టు రియల్లీ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన రిసోర్సెస్, నీకు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్, నీ పైన దయ చూపించగలిగిన వ్యక్తులు, నీకు ఇచ్చిన సమయము. ఏం చేస్తున్నావు? ఎందుకంటే అపవాది దొంగతనం చేస్తున్నాడు, నీ సమయాన్ని దోచుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది జీవితంలో సమయాన్ని దోచుకుంటున్నాడు, సహవాసాలు దోచుకుంటున్నాడు, ఎబిలిటీ టు సీ, దృష్టి లేకుండా చేస్తున్నాడు, గుడ్డితనంలోకి తీసుకొస్తున్నాడు, ఆనందాన్ని దోచుకుంటున్నాడు, సంతోషాన్ని దోచుకుంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో వచ్చే సమస్యలు ఏంటో మీరు పరీక్షించగలుగుతున్నారా? గ్రహించుకోగలుగుతున్నారా? ఈరోజు జీవితమే ఏంటని అర్థం కావట్లేదు, జీవిత పరిస్థితి ఏంటని అర్థం కావట్లేదు, సమస్యకి పరిష్కారాన్ని చూస్తానికి ఇష్టం లేకుండా తప్పించుకుంటానికి చూస్తున్నారు. ఈరోజు చాలా మంది తప్పించుకుని పారిపోదాం అనుకుంటారు. ఎక్కడికి పోతారు? దేవుడి పాదాలు పట్టుకోండి. దేవుడు సహాయాన్ని ఇస్తాడు, ఒక దృష్టిని ఇస్తాడు, ఒక ప్లాన్ ఇస్తాడు. అడుగు తీయాల్సింది నువ్వు. పరిశుద్ధాత్మ సహాయంతో అడుగు తీయండి. ఈరోజు ఈ మాట చెప్తున్నాడు, దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం భద్రపరచుకోవాలి, దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం కలిగి బ్రతకాలి,
దేవుడు మనకిచ్చిన వాటిలో మనము ఆనందముతో బ్రతకాలి అన్నదప్పుడు చూస్తే వాక్యం మొత్తంలో 3 విషయాలు కనబడతాయి. ఒకటి ప్రార్థన. ఈ ప్రార్థన అన్నదప్పుడు నేను చెప్పదలుచున్న మాట సహవాసము, దేవునితో సహవాసం. మిమ్మల్ని ఇక్కడ ఉన్న వారిని అడుగుతాను, మీరు ఆలయానికి వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని చూసి సంతోషపడగలుగుతున్నాడా? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని చూసి ఆనందపడగలుగుతున్నాడా? దేవుడితో మీకు సహవాసం అనుదినం ఉందా? ఐఎమ్ సో హ్యాపీ. ఇస్ ద హోలీ స్పిరిట్ హ్యాపీ? ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ హ్యాపీ, నో పాయింట్ మీ బీయింగ్ హ్యాపీ. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ముఖ్యమంటే ఇక్కడ వచ్చిన దానికన్నా మీరు అనుకున్నారు ఇక్కడికి వస్తే అన్నీ తీరుతాయి, ఎందుకంటే ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన తగినట్టుగా నీ బ్రతుకు లేకపోతే వ్యర్థము, ఆ ప్రార్థన తగినట్టుగా నీ జీవితం లేకపోతే వ్యర్థము. ఆలయంలోకి వచ్చిన నీవు దేవుడు కార్యం చేస్తానని ఎదురు చూస్తున్నావు. దేవుడు కార్యాన్ని ప్రారంభించాడు, కొనసాగించేది నీ దారిలోనే, నీ ఇంట్లోనే, నీ నివాస స్థలంలోనే, నీ పోరాటంలోనే. ఈరోజు మిమ్మల్ని ప్రభునామంలో వేడుకుంటాను, ప్రభుతో మీకు సహవాసం కలిగి ఉన్నారా? ఈ ఆలయంలో మరలా చెప్తున్నాము, రక్షణ, దేవుడితో సహవాసము, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ సహవాసము, సహాయము కలిగి ఉన్నారా? రెండోది విరిగి నలిగిన హృదయం అండి. దేవుడు కోరేది విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. దేవుడు అక్కడ చూస్తే కీర్తన 51:17 చదువుదామా? వి నో దిస్ చాప్టర్ వెరీ వెల్. Psalms 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. నీవు విరిగి నలిగిన హృదయంని, ద హార్ట్, దట్స్ అన్ యాటిట్యూడ్. విరిగి నలిగిన హృదయం అంటే పాడైపోయిన బ్రతుకుని కాదు, తగ్గించుకునే వ్యక్తి. తగ్గింపు. నీవు తగ్గించుకుంటావు, నీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. నీవు తగ్గించుకుంటావు, నీకు విలువని తీసుకొస్తుంది. నీవు తగ్గించుకుంటావు, నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యము జరుగుతానికి అవకాశం ఉంది. ఈరోజు కీ ఈజ్ వన్ థింగ్, కమ్ టు గాడ్, హ్యావ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని కలిగి ఉండండి, దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని వాక్యం తగినట్టుగా బ్రతకండి. మీ జీవితాలు మారుతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు కానీ మీ జీవితంలో చేతకాని పరిస్థితులు ఉంటూ మీరు ప్రార్థన చేయగలిగితే, మీరు దేవుడి సన్నిధిలో మొరపెట్టగలిగితే, దేవా అని కేక వేయగలిగితే, దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తాడు. టు ఫిక్స్ యువర్ లైఫ్, టు ఫిక్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్, టు ఫిక్స్ యువర్ ఫిజికల్ లైఫ్, టు ఫిక్స్ యువర్ ఫ్యామిలీ, టు ఫిక్స్ యువర్ ఫ్యూచర్. యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత కలిగిన వారుగా మీరు చేయవలసింది మీరు చేయండి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది బ్రతుకు మార్చుకుని ఆయన మార్గంలో నడవాలనేది దేవుని ఆశ. ఈరోజు దేవుని జనమా, దేవుని ప్రజలరా, మీరు ప్రార్థన చేస్తే చాలండి, దేవుడు కార్యం చేస్తాడండి. ఈ సమయంలో మీ నోరు తెరిచి దేవుణ్ణి, ఇఫ్ యు ఆర్ రియల్లీ గ్రేట్ఫుల్, మీ జీవితంలో కృతజ్ఞత ఉందంటే, స్తుతి ఉందంటే, ఎక్కడ చేతులు పైకెత్తి దేవా అని పిలుస్తూ నీకు వందనాలు గట్టిగా చెప్పండి. నీకు వందనాలు గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. మనసు పూర్తిగా నా రక్షక నీకు వందనాలు. నన్ను జీవింపజేసే దేవా నీకు వందనాలు. నన్ను బ్రతికించే దేవా నీకు వందనాలు. నా జీవితంలో కరుణ చూపించే దేవా నీకు వందనాలు. నా కీడుని మేలుగా మార్చే దేవా నీకు వందనాలు. నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రములు. యెహోవా నా పరమ తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు. స్వరమెత్తి నీ కంఠ స్వరము ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని స్తుతించాలి. Praise him, praise him, praise him, praise him, praise him. ప్రతి కీడు నుండి దేవుడు తప్పించే దేవుడు. నీతిమంతులకి కలిగే ప్రతి ఆపద నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి దాని నుండి తప్పిస్తాడంట దేవుడు. నీ జీవితంలో నీ రక్షకుడు ఉన్నాడు, జ్ఞాపకం చేసుకో. యేసుని ఎరిగిన నీవు ధన్యుడివి. యేసుని ఎరిగిన నీవు భాగ్యవంతుడవి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సింహపు పిల్లలను ఆకలి కొంటాయి, కానీ ఆయన నమ్మిన వారు ఏమాత్రం ఆకలి కొంటారంట. బాధలు ఉన్నారా, వేదనలు ఉన్నారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రార్థన చేయండి. సమస్యలు ఉన్నారా, ప్రార్థన చేయండి. సంతోషంగా ఉన్నారా, కీర్తన పాడండి. దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవా నీకు వందనములయ్యా. మా జీవితాలను బాగు చేసే దేవా నీకు వందనములయ్యా.
ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేదని చెప్పిన దేవా నీకు వందనములయ్యా. జ్యోతిర్మయుడైన తండ్రి నీకు వందనములయ్యా. మా జీవితాన్ని వెలిగింపజేసే దేవుడు నీవే, నీకు వందనములు ప్రభువా. నీ కృప కనికమును బట్టి నీకు కోట్లాది వందనములు. నీ గొప్ప త్యాగమును బట్టి నీకు కోట్లాది వందనములు. మా జీవితంలో ఉన్న ఇక్కట్ల నుండి, సమస్యల నుండి, మా జీవితంలో మీద సతమతమవుతున్న, భయపడుతున్న, భీతిగా జీవిస్తున్న పరిస్థితుల నుండి మా జీవితంలో మాకు వెలుగునిచ్చి మమ్మల్ని వెడిపించి మా జీవితంలో జయము, గొప్ప జయం ఇచ్చేదేవా నీకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాము ప్రభా. ప్రార్థన చేస్తే జవాబును ఆలకించే దేవుడివి, జవాబును అనుగ్రహించే దేవుడివి, బదులను అనుగ్రహించే దేవుడివి. మా ప్రార్థనను వినే దేవుడు అయ్యా. మా స్తుతుల పైన ఆశీనుడు అయ్యే దేవుడు అయ్యా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న వారిని చూడండి అయ్యా. వారి జీవితంలో చూడు ప్రభా. ఎవరెవరైతే ఇప్పటికే జీవితంలో ఎంతో సమయం వ్యర్థపరుచుకుని, జీవితంలో పరిస్థితులను పాడు చేసుకుని, అయ్యా నువ్వు ఇచ్చిన తరుణాలని దుర్వినియోగం చేసుకుని, అయ్యా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లో, అప్పుల్లో, అనవసరమైన సమస్యల్లో ఇరుక్కులున్న వారిని చూడు ప్రభా. నీ వెలుగు మా పైన ప్రకాశిస్తేనే కానీ మా స్థితిగతులు మారవు ప్రభా. వెలుగు లేకపోతే చీకటి మాత్రమే ఉంటుంది. చీకట్లో వచ్చే ఎన్నో ఉన్నాయి ప్రభా. చీకట్లో తెగుళ్ళు ఉంటాయి, చీకట్లో నాశనం ఉంటుంది, చీకట్లో కీడు ఉంటుంది. చీకటే శాపం కదా ప్రభా. కానీ ఇక్కడ మా బ్రతుకులు వెలిగిస్తానికి వచ్చిన యేసయ్య, నీ వెలుగు, నీ మహిమ, నీ తేజస్సు, నీ ప్రకాశం మా పైన అనుగ్రహించమని అడుగుతున్నాము ఈరోజు ప్రభా. మమ్మల్ని మేము సరిదిద్దుకుంటామని ఆశపడుతున్నామని, నీ ముందు సమర్పించుకుంటున్నామని, విరిగిన హృదయంతో నీ దగ్గరికి వస్తున్నామని తెలియజేస్తున్నామయ్యా. మా బ్రతుకులను మార్చేయ్యా, మా స్థితిగతులను మార్చేయ్యా. నీ వాక్యంలో ఎంతో మంది జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావు. యోబు పరిస్థితి తారుమారైనా కూడా ఆ సమస్యల్లో కూడా ఆయన విశ్వాసం కోల్పోకుండా ఉన్నప్పుడు నువ్వు రెండంతలు దీవెనిచ్చావు ప్రభా. ఎంతో గొప్ప హెచ్చింపిచ్చావు ప్రభా. అదే రీతిగా ప్రభా, వాక్యంలో చూసిన ప్రతి ఒక్కరు ఎజికేయ నీ ముందు తిరిగి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు నువ్వు తనకి జీవితాన్ని ఇచ్చావు, జీవాన్ని ఇచ్చావు, తనకి తరుణాలను ఇచ్చావు, అవకాశాలను ఇచ్చావు. ఇంకా అయిపోయిందన్న పరిస్థితుల్లో కూడా సమస్తము నూతన పరిచి ఇంకా నువ్వు బ్రతుకుతాడు అన్న అవకాశం ఇచ్చావు ప్రభా. నీ వాక్కు జీవం కలిగింది. ఈరోజు నీ వాక్కు ద్వారా మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటానయ్యా ప్రభా. ఇదిగోనయ్యా, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ఎరుగున్నావయ్యా. ఎట్టి పరిస్థితులు ఉన్నవారు నువ్వు ఎరుగున్నావు ప్రభా. ఎట్టి బంధకాల్లో ఉన్నవారు నువ్వు ఎరుగున్నావు ప్రభా. ఎట్టి చేతకాని పరిస్థితులు ఉన్నవారు నువ్వు ఎరుగున్నావు ప్రభా. ఎటువంటి చీకటి ప్రభావంలో నింపబడి ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. అదే సమయంలో ఇక్కడ ఉన్న అయ్యా నిరుత్సాహంలో, కృంగుదలలో, అయ్యా ఎక్స్పెక్టేషన్స్ జరగనప్పుడు, అయ్యా ఎంతో కాలము ప్రయాసపడి, ఎంతో కష్టపడి, ఎంతో చేయాలని, ఎంతో సాధించాలి, ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు చేతకాని పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటప్పుడు అయ్యా అటువంటి వారిని చూడు ప్రభా. బలపరిచయ్యా. నువ్వు మమ్మల్ని బలపరుస్తే మాత్రమే మా జీవితంలో అన్నీ సాధ్యం ప్రభా. నువ్వు మమ్మల్ని బలపరుస్తే మాత్రమే మేము చేయగలిగింది ఏదైనా ఉంది ప్రభా. దేవా, ఇక్కడ ఉన్న వారి పైన దుష్టుడికి ఎటువంటి అధికారం ఉండనవద్దు ప్రభా. ఇక్కడ ఎవరైనా సరే, ఎటువంటి అంధకారంలో ఎవరైనా సరే నీ సన్నిధి వెతుక్కుంటూ, నీ పాదాలు వెతుక్కుంటూ, నీ చేతులకు సమర్పించుకుంటూ నీ చిత్తము కొరకు వచ్చిన వారు ఇక్కడ ఉంటే అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించుగాక. ఏ చీకటి అధికారం ఉండనవద్దు, ఏ చీకటికి అధికారం ఉండనవద్దు ప్రభా. చీకట్లో తిరిగే వారిగా మేము ఉండమయ్యా. వెలుగు సంబంధాలుగా బ్రతుకుతాము ప్రభా. నీ వాక్యం ధ్యానిస్తామని తెలియజేస్తున్నాము. నీ చేతుల్లో సమర్పించుకుంటామని తెలియజేస్తున్నాము. నీ చిత్తము వెతికి నీ చిత్తము జరిగిస్తామని తెలియజేస్తున్నాము ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని చూడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా, ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు ప్రభా. ప్రతి ఒక్కరు విలువైన వారిని నీ దృష్టిలో. మనుషులు వారిని కృంగితేశారేమో, మనుషులు వారిని అల్పంగా చూశారేమో, మనుషులు వారిని నీచంగా చూశారేమో, కానీ ప్రభా నువ్వు అలా కాదయ్యా. మేమందరం నీ బిడ్డలమే కదా ప్రభా. దేవా, నీ వాక్యాలు తెలియజేస్తున్నావు. మేము తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా బ్రతుకుతే అందరి వాళ్ళే రాలిపోతామని. కానీ దేవా, నీ వెలుగు ద్వారంగా యు ఆర్ గివింగ్ us ఇన్సైట్, యు ఆర్ గివింగ్ us విజ్డమ్, యు ఆర్ గివింగ్ us నాలెడ్జ్, యు ఆర్ గివింగ్ us అండర్స్టాండింగ్. నీ ఆత్మ ద్వారంగా నీ కార్యం మా జీవితంలో జరగడం మేము జరిగించుకుని పెడుకుంటున్నామయ్యా. నీ వాక్యంలో యెషయా గ్రంథంలో ఎలాగైతే ద 7-fold మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను చూస్తున్నాం. జ్ఞాన, దైవ భయం,
సమస్తము నీ ఆత్మ ద్వారంగా జరిగే 7-fold మేనిఫెస్టేషన్ మా జీవితంలో, ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో జరగాలని పెట్టుకుంటామయ్యా. ప్రార్థనకి జవాబు దయచి. ఇక్కడ అనారోగ్యస్తులు ఉంటే ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి కీడైనా, ఎటువంటి పరిష్కరించలేని పరిస్థితి అయినా, డాక్టర్స్ చేయలేని వైద్యం సహాయం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నవారైనా, దేవా నిన్ను నమ్ముతున్నాను, దేవా నీవే దిక్కు, దేవా నీవు కార్యము చేస్తావు అని విశ్వసించిన వారు ఇక్కడ ఉంటే, వారు విశ్వాసము నువ్వు ఎరుగున్నావు ప్రభా. ఇదిగో అటువంటి వారి కొరకు సంఘంగా మేము ప్రార్థన చేస్తున్నాము. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి చేతకాని పరిస్థితి అయినా, అది మరణ ఊబిలోకి వెళ్తున్న వారైనా కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగా కాని ప్రకటిస్తున్నాను. అవునయ్యా, యేసు పొందిన గాయాల్లో మాకు స్వస్థత ఉందని నమ్ముతున్నాం. ఇదిగో మేము ఎవరెవరైతే అనారోగ్యస్తులు ఉన్నామో, ఇదిగో విశ్వాసంతో ప్రకటిస్తున్నాము, యేసు పొందిన గాయాల ద్వారంగా మా దేహములకి, మా మనసులకి, మా జీవితాలకి స్వస్థత కలుగునుగాక. దేవా, మా జీవితంలో మేలు జరిగించు, ఘనమైన నీ కార్యములు జరిగించు. అభిషేకాన్ని దయచేయ, నూతన అభిషేకము ప్రతి దినము, నూతన తైలము అయా, నూతన ద్రాక్ష ధాన్యము మాకు దయచేయ. తృప్తిపరచబడిన జీవితం, నిశ్చయత కలిగిన జీవితం, బాధ్యత కలిగిన జీవితం, పోరాడే జీవితము అయ్యా, నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా. ఈ ఆలయంలో ప్రతి ఒక్కరి జీవితాలు ధన్యంగా ఉండాలయ్యా. ఇదిగో అయ్యా, నీ నామంలో ప్రకటిస్తున్నాను, యేసు నామంలో వారి జీవితంలో ధన్యముగా మారునుగాక. వారు ప్రార్థన చేస్తే వారికి జవాబు యేసు నామములో అనుగ్రహించబడునుగాక. వారు పెట్టే ప్రతి మొరకి దేవుడి జవాబు ఇచ్చునుగాక. దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మా జీవితంలో దేవుని సాక్షిగా, క్రీస్తు సాక్షిగా దేవుని నామ మహిమార్థమే ఘనమైన రీతిగా బ్రతుకుదుముగాక. ప్రభా, నీ వాక్యాల్లో మేము ప్రకటించిన రీతిగా మా జీవితంలో నీ ఆత్మ ద్వారా నీ కార్యాలు జరిగించి, నీ చిత్తంలో మమ్మల్ని నడిపించి, నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవం నీవయ్యా.